కోణము మనం మానవ సమాజంలో ఉన్నామని అది అది అందరూ ఆమోదించాల్సిన విషయము. మనకు కువైట్ యుద్ధం జరిగే టైంలో, ఎస్పెషల్లీ ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగే టైంలో, ఆ టైంలో తర్వాత కువైట్ని అమెరికా ఆక్రమించినప్పుడు ఆమ్నెస్టీ వాళ్ళు, ఈ మానవ హక్కుల సమాజం వాళ్ళు చూడ్డానికి వెళ్ళారు అసలు ఏం జరుగుతుందని. వాళ్ళని కూడా ఇట్లే చేశారు అమెరికన్ నేవీ సీల్స్ ఇలాగే చేశారు వాళ్ళని కూడా, ఆమ్నెస్టీ వాళ్ళని, మానవ హక్కుల సంఘాలని. సో వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ దృష్టిలో వాళ్ళు టార్గెటెడ్ పర్సనే, ఇంకా ఈ హక్కులు అలాంటివి ఉండదు. రెండోది ఏంటంటే అమెరికన్ సమాజానికి ఒక భయం ఉంది. మన దగ్గర ఎప్పుడన్నా ఎవరన్నా మీ స్టూడియోకి వచ్చిన, నేను జనరల్ ఎవరైనా మనం కలిసినా మాట్లాడినా సరే, వాళ్ళ దగ్గర గన్మ్యాన్ ఉంటే ఆ గన్నుని ఆయన చేతి పక్కన గన్మ్యాన్ ఉంటుంది, 10 గన్ను ఏదో పొజిషన్లో ఉంటుంది. మనం చూస్తాం, వాడికి రంగు పోయి, పెయింట్ పోయి, నెంబర్లు పోయి, అది పేలుతుందా వీళ్ళని చూస్తాం. బట్ వేరేస్ ఇన్ ది యూఎస్ మీరు ఆ చిన్నపిల్లల బొమ్మలా మన ఫోన్లా కొనుక్కుంటారు, క్యాలిబర్ 3, క్యాలిబర్ ఫోన్, ఇట్లాంటి మ్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా కొనుక్కొని సరదాగా వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుంటారు ఆమినేషన్ని. అక్కడ వాళ్ళకు ఎక్కడ పడితే కొనుక్కోవచ్చు వీటిని. సో ఆ బేడీలు కూడా, అమెరికాలో వేసే బేడీలు కూడా మనలాగా చేతులకు చిరంజీవి మూవీలో కానట్టు వెనకాల ఇట్లా బేడీలు వేసేస్తారు. సో దట్ కల్చర్ ఈజ్ దేర్ ఇన్ ది యూఎస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే వాళ్ళకి డ్రగ్ కల్చర్ ఉంది మొదటి నుంచి కూడా, అక్కడ డ్రగ్స్ అన్నిటికి కూడా. సో సిన్స్ ద ఏజెస్ ఇట్ హస్ బీన్ దేర్, సిన్స్ ద ఏజెస్. మీకు ఎప్పుడైతే ఇటాలియా నుండి డ్రగ్ మాఫియా వెళ్ళిందో అప్పటి నుండి కూడా వాళ్ళు కొంచెం విజిలెంట్గా ఉన్నారు. రెండోది మీకు అక్కడ ఆమినేషన్ అందరికి కూడా అవైలబిలిటీ ఉంది. పర్ క్యాపిటా ఆఫ్ వెపన్స్ యూఎస్లో 1:2 అట, నమ్ముతారా? ప్రతి మనిషికి రెండు వెపన్స్ ఉన్నాయట. 1:2 పర్ క్యాపిటా వెపన్స్ ఉన్నప్పుడు ఆ సమాజం ఎంత భయంకరమైన సమాజం అర్థం చేసుకోవాలి. రెండోది, అందుకే వాళ్ళు ఏంటంటే ఎవరైనా అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తిని, అనుమానించేదగ్గ వ్యక్తిని ఇమీడియట్ అరెస్ట్ చేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని టైట్ చేసేస్తారు, ఇమీడియట్గా వాళ్ళని బేడీలు వేసేస్తారు, సంఖ్యలు వేస్తారు. వేసిన తర్వాత విచారణ మొదలు పెడతారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, హీ క్యాన్ బి ఎనీబడి, అన్లెస్ అంటిల్ వాళ్ళ ప్రియారిటీ సెక్షన్ కాకుండా మిగతాలు ఎవరైనా సరే వాళ్ళని ఆ స్థాయిలోనే అరెస్ట్ చేస్తారు. సో మన వాళ్ళని పంపడం కూడా బహుశా ఆ ప్రోటోకాల్ ఒకటి అయి ఉండొచ్చు. అది మనకు మానవీయ కోణం కాకపోవచ్చు, బట్ పంపడం కూడా అది వాళ్ళ ప్రోటోకాల్ అనైతికం. అది అంటే మన దృష్టిలో, సమాజం దృష్టిలో అనైతికం. ఇప్పుడు అదే యూరప్లో సిరియాలో అంతర్యుద్ధం జరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక చిన్న పసిబాలని ఫోటోని చూసి యూరప్ మొత్తం కదిలిపోయి వాళ్ళందరినీ రానిచ్చారు. ఈరోజు గొడవలకు అన్నిటికీ అదే కారణమైంది. ఒక చిన్న ఫోటోనే కదా జరిగింది. ఒక వన్ స్మాల్ ఫోటో హ్యాస్ చేంజ్ ది ఎంటైర్ ప్యాసేజ్ ఆఫ్ యూరప్ టుడే. అరబ్ స్ప్రింగ్ ఎక్కడో పుట్టింది. అరబ్ స్ప్రింగ్ పుట్టిన తర్వాత పెద్ద విప్లవానికి నాంది పలికి మొత్తము అది ఈరోజు హిజాబ్ వ్యతిరేక స్థితికి తీసుకెళ్ళింది. అది ఏదో ఒక చిన్న మూల కారణం ఉంటుంది. బట్ అమెరికన్ వ్యవస్థ ఏంటంటే చాలా కఠినమైన వ్యవస్థ, చట్టాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అంత ఈజీగా కరప్షన్ జరగదు అందులో. రెండో ప్రోటోకాల్స్లో కాంప్రమైజ్ కారు. వాళ్ళు హైలీ ట్రైన్డ్ అండ్ హైలీ స్కిల్డ్ పోలీస్ అండ్ ఆర్మీ. సో డెఫినెట్గా వాళ్ళు ఇలాగే ఉంటారు. ఒక అమెరికానే కాదు, ఫర్ దట్ మ్యాటర్ మీరు ఈవెన్ కేజీబీ రష్యాని చూసినా అలాగే ఉంటారు, వీళ్ళు చైనీస్ని చూసినా అలాగే ఉంటారు. మా మొసాద్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇజ్రాయెల్ మొసాద్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇండియన్ మార్కోస్ కూడా అలాగే ఉంటారు, మెరైన్ కమాండోస్ ఇంతే కఠినంగా ఉంటారు. సో ఈ మనిషి ఎవరైనా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పీపుల్ని పంజాబ్లో ల్యాండ్ చేశారు అని అంటే వాళ్ళు ఖలిస్తానీ సపోర్టర్స్ కావచ్చు, మనకు తెలియదు. వి మైట్ నాట్ నో వాళ్ళు ఖలిస్తానీ సపోర్ట్ కావచ్చు. డెఫినెట్గా అజంప్షన్, ఇప్పుడు ప్రతి అజంప్షనే మనకు తెలియకుండా ఉంటుందా? మనకి ఇన్ఫర్మేషన్, మన ఫారెన్ మినిస్ట్రీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారా? ఎందుకంటే సెట్ మొత్తం లాట్ తీసుకొచ్చి పంజాబ్లో డంప్ చేశారు దాదాపు ఇన్ని వందల మందిని. వాళ్ళు ఎవరు మనకు తెలియదు. ఇంకా మిగతా బ్యాచ్లు రాలేదు. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ దగ్గరే నాకు సందేహం ఉంది. ఇంటర్నల్ సెక్యూరిటీకి రేపు పొద్దున అది ఒక పెద్ద సమస్యగా మారబోతుందేమో. వాళ్ళ మూవ్మెంట్స్ ట్రాక్ చేయాలి. లేదు, వాళ్ళు ఇప్పుడు ఒక్కటి సార్, వాళ్ళు భారతీయులే. వాడి ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అని అంటే అమెరికాలు చేస్తున్న ఇండియాలు చేయడం వాడికి కష్టమా? రెండు ఇండియాలు చేస్తున్న అమెరికాలు చేయడం కష్టమా? మన సెక్యూరిటీ సిస్టమ్ బలహీనమైంది కాదు, మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మన ఇంటర్నల్, మన రా కానివ్వండి, మన ఏజెన్సీస్ కానీ చాలా బలమైన సిస్టమ్ మనది కూడా. వాళ్ళు దింపినోడని న్యూట్రలైజ్ చేసి సమాజంలో కలపాలి కదా. న్యూట్రలైజ్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చడము, రీహాబిలిట్ చేసేంత అది మన ఓపిక, ఇంట్రెస్ట్, వనరులు మనకు లేవు. వేర్ డు దే స్టే సార్? దింపారు, 3 బ్యాచ్లు దిగాయి, ఒక్కొక్క దాంట్లో 300 మంది వేసుకున్నాం, కొన్ని 1000 మంది దిగారు అనుకున్నాం. అవుట్ ఆఫ్ 18,000 ఐడెంటిఫైడ్ సో ఫార్. వీళ్ళని ఎక్కడ పెడతారు? వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తారు. వాళ్ళు టెర్రరిస్ట్లా, మనుషులా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా? వాళ్ళకు చరిత్ర ఉంటుంది కదా, వాళ్ళ హిస్టరీ ఉంటుంది కదా.
డెఫినెట్లీ సో డెఫినెట్గా ప్రతి ఒక్కరితోటి వాడి కేస్ షీట్ కూడా వస్తుంది. కేస్ షీట్ వస్తుంది, వచ్చినప్పుడు చూసుకొని ఆ కేసు తీవ్రతను బట్టి వాళ్ళు సాధారణ పౌరుడైతే జనజీవన సమంతిలో వదిలేస్తారు, లేదు సాధారణ వ్యక్తి కాదు కొంచెం అసాధారణ పనులు చేస్తారంటే వాళ్ళు మీరు నిఘా వ్యవస్థ పెడతారు, లేదు వీడు క్రిమినల్ ఉన్నారంటే మన దగ్గర చట్టాల్లో తీసుకొని నిర్బంధిస్తారు, లేదు టెర్రరిస్ట్ అంటే దానికి సంబంధించిన టాడా చట్టాలు ఒక్కొక్కడి మీద $4,800 ఖర్చు పెడుతున్నాడండి ట్రంప్. సో అలాంటి వాళ్ళు 18,000 మంది పంపిస్తారు. ఇది తొలి విడత మాత్రమే. డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రకారం అదే ఫాలో అవుతాం మనం. మిగిలినవన్నీ కొంత ఎగ్జాగరేషన్ 3.5 lakhs ఈ 4 ఏళ్ళలో పంపించేస్తాడు. కేవలం ఈ ఫెసిలిటీ మరొక్కడికే కల్పించాలి ఆయన. ఈ వివిధ దేశాల నుంచి వచ్చిన అందరికీ 2 కోట్ల మంది టార్గెట్ ఉన్నారండి. దర్ 2 crore పీపుల్. మనకు భారతదేశంతో మనకున్న ద్వైపాక్షిక సంబంధాలు చాలా బాగున్నాయి కాబట్టి మనకు గౌరవప్రదంగా విమానాలు ఎక్కించి పంపించారు. ఈ మెక్సికోలో కొలంబో అయితే సముద్రంలో వదులుతుండేవాళ్ళు. డెఫినెట్లీ డ్రగ్ మాఫియా ఉంది కాబట్టి, ఎందుకంటే డ్రగ్ పెడ్లింగ్ చాలా జరుగుతుంది. మీకు కొలంబియా ద్వారా ఇప్పుడు పనామా కెనాల్ మాకు కావాలని ఎందుకు గొడవ చేస్తున్నాడు? టు కటైల్ దిస్. ఇప్పుడు మీకు మెక్సికో ద్వారా అమెరికాలోకి ఎంటర్ అయ్యే జనాలందరూ కూడా మీ కింద కొలంబియా నుంచో, అర్జెంటీనా నుంచో, బ్రెజిల్ నుంచో ఎక్కడి నుంచో వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళరు. మన భారతదేశం వాళ్ళు వెళ్తే బహుశా ల్యాప్టాప్లు తీసుకొని వెళ్తారు, లేకపోతే వాడు ఇంకేదైనా టెక్నికల్ స్కిల్ తీసుకొని వెళ్తాడు. పాపం సార్ అన్నట్టు ఆ పేదరికాన్ని బ్రతుకు తెరువు కోసం వెళ్తాడు. వాళ్ళు ఏం చేసి ఉండరు, వాళ్ళని గౌరవంగా పంపించేస్తే బాగుండేది. అది పంపలేదు, దురదృష్టం అది. బట్ మనలాగా మిగతా వాళ్ళు లేరు కదా. మిగతా వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ డ్రగ్ పెడ్లర్సే. మీకు చాలా చాలా సందర్భాల్లో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టైమ్స్ మెక్సికో ఈజ్ అ బిగ్ మెనేజ్ ఫర్ దెమ్ కదండి. మెక్సికో ఈజ్ ఎ బిగ్ మెనేజ్ ఫర్ దెమ్. మెక్సికోకు మళ్ళీ కొలంబియా ఈజ్ ఎ బిగ్ మెనేజ్. కొలంబియాకు కింద ఉన్న పరుగ్వే ఈజ్ ఎ మెనేజ్. అక్కడ చిలీ ఈజ్ ఎ మెనేజ్. ఒక దేశానికి మధ్యలో ఈ మెనేజ్లు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ డ్రగ్ కార్టర్స్, డ్రగ్ లార్డ్స్. పాబ్లో ఎస్కోబార్ ఉండేవాడు ఒకప్పుడు. వాడు అమెరికాని మొత్తం విచ్ఛిన్నం చేశాడు. సిఏ ఇంటర్ఫేర్ అయ్యని లేపేసే వరకు కూడా హీ హస్ డన్ ది మ్యాక్సిమం డ్యామేజ్ టు ది అమెరికన్ సొసైటీ. సో మళ్ళీ ఇందులో రకరకాల డీప్ స్టేట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ప్రభుత్వం మీద అటాక్ చేయడానికి ఇలాంటి కార్టెల్స్ని వాడుకుంటారేమో వాళ్ళు, మనకు తెలియదు కదా. వీ డోంట్ నో. ఇవన్నీ చాలా డీప్ స్టేట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అంతెందుకు మనము క్యూబా గురించి మాట్లాడుకుంటాం, ఫెడల్ కాస్ట్రో గురించి. ఫెడల్ కాస్ట్రో హిమ్సెల్ఫ్ ఆయన కొన్ని 100 నిందారోపణలు ఉన్నాయి. అతను కూడా కంప్లీట్ డంపింగ్ యార్డ్లు మెయింటైన్ చేశాడు. ఈ కొలంబియా నుంచి వెళ్ళినన్ని కూడా అక్కడనే ఆఫ్ షోర్లో ఉండేవి. అక్కడ వాటిని స్టోరేజ్ చేసి వేర్ హౌసింగ్ చేసి అక్కడ నుంచి ఇంకొక మెకానిజం ద్వారా పంపించే వాళ్ళందరూ కూడా దే యూజ్డ్ టు కౌంటర్ డిఫెన్స్. బట్ హౌ అబౌట్ దిస్ చార్లెస్ షోబ్రాస్ థియరీ అండి? అంటే ఇంటర్నేషనల్ మీడియాలో ఈ రోజు చార్లెస్ షోబ్రాజ్ మించిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. చార్లెస్ షోబ్రాజ్ తయారైన వాళ్ళు ఫ్యాక్టరీ ఏంటి సార్? ఇన్స్టిట్యూట్ పెట్టాడా, లేకపోతే అడ్మిషన్లు ఇచ్చాడా? ఓకే, చార్లెస్ షోబ్రాజ్ అన్ ఐడియాలజీ, అడొక క్రిమినల్ రేపిస్ట్. ఓకే, ఈజ్ జస్ట్ ఏ నార్మల్ క్రిమినల్. ఎప్పుడు 1970s చాలా హీరో